దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మనం దేవుని వాక్యం మనం వినబోతున్నాం కాబట్టి చక్కగా దేవుని వాక్యం వినాలి. మన మధ్యకి ఇదనం విజయవాడ నుండి పాస్టర్ కరుణాకర్ గారు మన మధ్య ఉన్న దేవుని సేవకులకి సమయం ఇస్తున్నాం. మనందరూ చప్పలు కొట్టి ఆహ్వానించుకున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2026 సంవత్సరంలో జనవరి 2వ పునరుద్ధాన దినమందు మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు ఐజక్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికి కూడా యేసయ్య ప్రేమగల నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తమిళనాడు రాజధానిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు నిత్యముగా ఈ సంవత్సర కాలమంతా దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో అన్ని సమకూర్చి సమృద్ధితో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈరోజు మీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నిన్న ఒక కాన్ఫరెన్స్ ఉంటే నేను గ్రీన్ పార్క్ హోటల్లో వచ్చాను. మరి కామేశ్వరరావు గారి చర్చిలో ఉండాలని సేవకులకు నేను ఫోన్ చేస్తే వారు అన్నారు, అయ్యా మా చర్చి నేను ఉండట్లేదు, వేరే సేవకుడిని అక్కడ ఎంగేజ్ చేశాను. అయితే మరొక దైవజనులు ఉన్నారు తెలుగు సేవకులు, వారికి ఫోన్ చేస్తానని మీ పాస్టర్ గారికి నా నంబర్ ఇచ్చారు. అయ్యగారు నాకు ఫోన్ చేశారు. ఏదేమైనా దేవుని సంకల్పం అనేది అది ప్రత్యేకమైనది. ఆమేన్. ఆయన ఆలోచించే ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు మన ఎడల ఎప్పుడు కూడా వ్యత్యాసంగా ఉంటాయి. మరి నిన్నటి దినం నేను ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు, ఈరోజు కూడా ఇక్కడ ఉంటానని నేను అనుకోలేదు. దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు 2025 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. అవునంటారా కాదంటారా? మన కళ్ళ ముందు చాలామంది చెప్పండి ప్రాణాలు వదిలేశారు. మన కళ్ళ ముందు చాలామంది వాళ్ళ జీవితాలని కోల్పోయారు. మరి దేవుడు ఇప్పటి వరకు మళ్ళీ సజీవంగా ఉంచాడు. చాలామంది ఏమనుకుంటామంటే మన బలాన్ని బట్టో లేకపోతే మనకున్నటువంటి వనరులు బట్టో అనుకుంటాం, కానీ దేవుని కృప లేకుండా ఈ ప్రపంచంలో ఏ మనుషుడు కూడా తన మనుగడను కొనసాగించలేడు. ఆమేన్. దేవుడు మనల్ని ఈ సంవత్సరం వరకు ఎందుకు కాపాడాడంటే మనలో ఏదో కోరుకుంటున్నాడు ఆయన. ఆమేన్. మనలో ఏదో మార్పు కోరుకుంటున్నాడు. ఆమేన్. మనలో ఏదో కోరిక కోరుకొని నేటి వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో చెప్పండి సజీవ లెక్కలో ఉంచాడు. మరణం చాలా సులువుగా మనుషుల దగ్గరికి వస్తుంది. మీకు అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? మరణం అనేది చాలా సులువుగా మనిషి దగ్గరికి వస్తుంది. నేను ఈ మధ్య కాలంలోనే నార్త్ ఈస్ట్ అంటే వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ నేను వాక్యం చెప్పడానికి వెళ్ళి అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కిం రాష్ట్రం వెళుతున్నాను కారులో. సిక్కిం రాష్ట్రం వెళుతుంటే గుజరాత్ నుంచి 8 మంది ఇన్నోవా కారులో ప్రయాణం చేస్తున్నారు. ఇన్నోవా కారులో చెప్పండి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి సృష్టిని ఆహ్లాదకరంగా చూసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోదామని ప్రయాణం వాళ్ళు చేస్తూ వస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, వెహికల్ చాలా స్పీడ్గా ఉంది. అక్కడ తిస్తా అని ఒక ప్లేస్ ఉంటుంది. ఏం చెప్పండి? తిస్టా. ఆ ప్లేస్కి తిస్టా అని ఎందుకు పెట్టారంటే అక్కడ ఒక నది ప్రవహిస్తుంది. చూడండి, ఇదేమో నది ఉంటుంది, ఇక్కడ ఈ మధ్యలో నుంచి చిన్న రోడ్డు ఉంటుంది, ఇటేమో కొండ ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైన ప్రయాణం. అయితే ఆ తిస్టా అనే దగ్గర ఇలాగ స్ట్రైట్కి వెళ్ళే రోడ్డు సడన్గా ఇలాగా
టర్న్ అవుతుంది. ఈ కారు ఆ మూల దగ్గరికి వెళ్ళేటప్పుడు కంట్రోల్ అవ్వక విపరీతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నీటిలోకి దూకేసింది. 8 మంది ప్రాణాలు మేము చూస్తుండగానే గాల్లో కలిసిపోయినాయి. వాళ్ళు ఎలా వచ్చారు? సేఫెస్ట్ వెహికల్లో వచ్చారు, కానీ వాళ్ళ జీవితానికి మాత్రం కాపాడుకోలేకపోయారు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినాలలో అటు ఇటుగా భక్తి చేసే దినాలు కాదు. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, మన ఇష్టం వచ్చినట్లు భక్తి చేసే దినాలు కూడా కాదు. మనకు సమయం దొరికే కొద్దీ ఆమెన్ ప్రార్థనలోను, ఆమెన్ వాక్యదానంలోను దేవునికి సమయాన్ని ఇస్తూ, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మన జీవితాలను సరి అయిన విధానంలో నడిపించుకోవలసినటువంటి దినాలలో మనం ఉన్నామని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆమేన్. దేవుడు ఈ సంవత్సర కాలం మనల్ని ఎందుకు ఉంచాడు అనేది మనం గ్రహించి ఆ రీతిగా మీరు భక్తిని చేసినట్లయితే దేవుడి సంవత్సర కాలంలో మిమ్మల్ని మీ కుటుంబాలను ఆయురారోగ్యాలతో కాపాడతాడు అని ఒక దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. అందరు కళ్ళు మూసుకున్నారా? ఒకసారి కృతజ్ఞత చెప్పండి. 2025 సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు, మన కళ్ళ ముందు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. స్టిల్ యువర్ అలైవ్. ఇప్పటికి మీరు సజీవంగా ఉన్నారు, ఇప్పటికి మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పటికి మీరు బలంగా ఉన్నారు. కారణం దేవుని యొక్క కృప, కారణం దేవుని యొక్క దయ. నోరు తెరుస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఆయన కృతజ్ఞత చెప్తున్నారా? దేవా, మీరు చూపిన కృప అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరం చూడలేక ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దేవా, ఈ రోజు వరకు నన్ను సజీవంగా ఉంచావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నా కుటుంబాన్ని కాపాడావు, నా బిడ్డలను కాపాడావు నాయన, నా భర్తను కాపాడావు ప్రభు. ఎన్నో పోరాటాలు వస్తే కన్నీరు కారుస్తున్నప్పుడు తండ్రిగా కన్నీటిని తుడిచావు. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ కన్న తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ అపోస్తలుకు చర్చిలో నాయనా మీ దాసులు ఐజక్ గారికి ఇచ్చినటువంటి సంఘముతో కలిసి మీ వాక్యాన్ని పంచుకొనడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకు స్తోత్రాలు. ఈ సంఘము మీది నాయనా, ఈ సంఘం మీరు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము నాయనా. దేవా, మీ సంఘంతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీ సంఘముతో మీరు ముచ్చటించండి. ఈ 2026 సంవత్సరంలో మేము ఏ రీతిగా భక్తి చేయాలో, మా భక్తి జీవితాల్లో ఏ రీతిగా కట్టుకోవాలో మీరే మాకు బోధించండి. ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా మా జీవితాలు మీ హస్తగతం చేసుకుని మీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లు కృపను గ్రహించండి. వాక్యమునకు, వాక్య కార్యమునకు ఆటంకంగా ఉన్న దురాత్మ శక్తులను, చీకటి శక్తులను యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీరే స్వేచ్ఛగా అలలాడమని, మీ ఆత్మకార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థించి ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యంలోకి వెళ్లే ముందు ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఎంతమందికి మీకు మర్రి చెట్టు తెలుసు? అలా చూస్తారేంటమ్మా? ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. మర్రి చెట్టు ఎంతమందికి తెలుసు? మన విలేజ్లో, మన ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, ఇక్కడ తమిళనాడులో కూడా ఉంటాయి. నాకు తమిళ రాదు కనుక తెలుగులో అడుగుతున్నాను మిమ్మల్ని. నాకేమైపోయిందంటే కన్నడ కొంచెం మాట్లాడుతున్న అర్థమవుతుంది, మలయాళం అర్థమవుతుంది, కానీ ఫస్ట్ నుంచి తమిళ మీద నాకు అంత అవగాహన లేదు. ఈ ఆటోలో వాళ్ళేవి ఏదో చెప్తున్నారు, నాకు ఆ భాష రాక అంటున్నాను నేను. మొత్తం మీద ఆ మర్రి చెట్టు తెలుసు కదా మీ అందరికీ? ఎంతమందికి తెలుసు? మర్రి చెట్టు చిన్నగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా? చెప్పండి. చాలా పెద్దగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మాట్లాడండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? చాలా సంవత్సరాలు ఉంటుంది. చాలా సంవత్సరాలు ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఆ మర్రి చెట్టు అంత పెద్దగా ఎదుగుతుంది, కానీ ఆ మర్రి చెట్టు కింద ఒక్క మొక్కను కూడా బ్రతకనివ్వదు.
ఆ మర్రి చెట్టు చాలా సంవత్సరాలు ఎదుగుతోంది. నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థం కావాలి. చాలా సంవత్సరాలు ఎదుగుతుంది, కానీ ఆ మర్రి చెట్టు కింద ఒక్క మొక్క కూడా బ్రతకటం లేదు. ఒక్క మర్రి చెట్టు కింద ఒక్క మొక్క కూడా బ్రతకటం లేదు. దేవుని బిడ్డలారా, నేను ఒక పుస్తకంలో చదివాను. అది చదివి అసలు బ్రతుకుతుందా లేదని ఆ మర్రి చెట్టు దగ్గరికే వెళ్ళాను. తీరా చూస్తే ఒక్క చిన్న మొక్క కూడా దాని కింద, దాని నీడ కింద బ్రతకట్లేదు. అలాగే మీ అందరికి అరటి చెట్టు తెలుసు కదా, చెప్పాలి. అరటి చెట్టు తెలుసు. అరటి చెట్టు పక్కన వేరే పిల్లకల్లో బ్రతకనిస్తుందా, బ్రతకనివ్వదా? అరటి చెట్టు ఏం చేస్తుందంటే అది ఎదుగుతుంది, వేరే వాటిని చెప్పాలి వెదగనిస్తుంది. ఇటొక పిల్లకని ఎదగనిస్తోంది, మాట్లాడండి. ఇటొక పిల్లకని ఎదగనిస్తోంది, ఎదురొక పిల్లకని ఎదగనిస్తుంది, వెనకాలొక పిల్లకని ఎదగనిస్తుంది. అది ఫలాలు ఇస్తానే ఉంటుంది. ఫలాలు ఇచ్చే వాటికి చెప్పండి సహాయం చేస్తూ ఉంటుంది. సంఘంలో నువ్వు ఒక మర్రి చెట్టులాగా ఉండకూడదు. నేనేం మాట్లాడాను మీకు అర్థం కావాలి. సంఘంలో మీరు ఎలా ఉండకూడదు? మర్రి చెట్టులాగా ఉండకూడదు. మర్రి చెట్టు దానికి ఉపయోగం ఉండదు, వేరే వాళ్ళకు కూడా. చెప్పండి, మీరు ఎవరన్నా మర్రి చెట్టుతో మంచం చేసుకుంటారా? మాట్లాడరేంటండి? మర్రి చెట్టుతో ఏమన్నా గుమ్మాలు చేసుకుంటారా? చేసుకోరు. అది ఎవరికి ఉపయోగం ఉండదు. అది ప్రపంచంలో ఉపయోగంలో లేని చెట్టు అన్నమాట. ఆ మర్రి చెట్టు కింద ఏది బ్రతకదు. మనం కూడా సంఘంలో సంవత్సరాలు ఉంటాం, కానీ మనం ఎదగం. మాట్లాడరేంటమ్మా? ఎదిగేవారిని మనం ఎదగం. మాట్లాడాలమ్మా. ఎదిగేవారిని ఎదగలేవు. ఇప్పుడు సంఘంలో మనం మర్రి చెట్టులాగా ఉండాలా, అరటి చెట్టులాగా ఉండాలా? నా మాట ఏంటంటే, పోయిన సంవత్సర కాలం అంతా మర్రి చెట్లాగే ఉన్నాం. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా ఏ చెట్లాగా మారాలి? చెప్పండి. ఏ చెట్లాగా మారాలి? మీరు ఫలించాలి, ఫలించే వారికి సహకరించాలి. ఆమేన్. మీరు ఫలించాలి, ఫలించే వారికి ఏం చేయాలి? సహకరించాలి. అలాగా మీరు సంఘంలో నానాటికి ఎదుగుతూ ఉంటే దేవునికి సంతోషం ఉంటుంది, సేవ చేసే సేవకులు కూడా సంతోషం ఉంటుంది. తలము చేయక మన వాక్యములకు వెళదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసెను. యాజకులను లేవీయులను పిలువనంపి చాలా జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక రాజుగారి గురించి చూస్తున్నాం. మనం చెప్పండి, ఎవరి గురించి అండి? ఒక రాజుగారి గురించి చూస్తున్నాం. ఈ హిజ్కియా అనేటువంటి రాజు యూదులు అనేటువంటి జనాంగానికి 13వ రాజు. చెప్పండి, ఎన్నో రాజు? 13వ రాజు. ఈ 13వ రాజు అనేటువంటి హిజ్కియా ఏలన ఆరంభించడానికి ముందు తన తండ్రి అయినటువంటి ఆహాజు యూదులను పరిపాలించాడు. తన తండ్రి అయిన ఆహాజు యూదులను పరిపాలించాడు. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఈరోజు బైబిల్ గ్రంథంలో ఏ రాజు గురించి అయినా 2 గ్రంథాల్లోనే రాయబడి ఉంది. చెప్పాలి, ఏ రాజు గురించి అయినా 2 గ్రంథాల్లోనే రాయబడి ఉంది. కానీ
ఈ హిజ్కియా రాజు గురించి 3 గ్రంథములలో రాయబడి ఉంటుంది. చెప్పండి, హిజ్కియా రాజు గురించి 3 గ్రంథములో రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ ఆహాజు చనిపోయాడు పరిపాలించి. ప్రజలందరూ కూడా నూతన పరిపాలన రాబోతోంది, నూతన పాలన రాబోతుంది, ఇతను ఎలాగ పరిపాలిస్తాడో అని ప్రజలందరూ ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీలో కూడా తమిళనాడులో కొంతకాలానికి ఎన్నికలు ఉన్నాయి, అవునా? ఎప్పుడంటే తమిళనాడు ఎన్నికలు మే ఏప్రిల్లో ఉంటాయి. ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారు, మే నెలలో ఎన్నికలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా అనుకుంటారు కదా, ఎవరు గెలుస్తారు, ఎవరు వస్తారు అనుకుంటారు. అప్పుడు కూడా అక్కడ కూడా ఆ యొక్క ఆహాజు వాళ్ళ పరిపాలన చేసిన తర్వాత యూదులందరూ అనుకుంటున్నారు, ఇతను ఎలా పరిపాలిస్తాడో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, తన తండ్రి పరిపాలించినంత కాలంలో యూదులకి దేవునితో సంబంధము లేదు. యూదులు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారు కాదు. ఆరాధన చెప్పండి జరిగేది కాదు, బలులు జరిగేవి కాదు. ప్రజలందరూ కూడా చాలా వేదనలో ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు. ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, తండ్రి అంత భయంకరంగా పరిపాలించాడంటే చెప్పండి, ఈ కుమారుడు మాట్లాడమ్మా ఇంకెంత భయంకరంగా పరిపాలిస్తాడు అని ఒకరికొకరు ముచ్చటించుకుంటున్నటువంటి ఆ సమయంలో దేవుని బిడ్డలారా, ప్రజలకు భక్తి కలిగిన వాళ్ళకి ప్రార్థన జరగకపోతే సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? మాట్లాడండి అమ్మా. భక్తిలో ఉన్న వాళ్ళకి ప్రార్థన జరిగితే సంతోషంగా ఉంటుందా, ప్రార్థన జరగకపోతే సంతోషంగా ఉంటుందా? ప్రార్థన జరిగితేనే సంతోషంగా ఉంటుంది. ఆ రోజుల్లో ప్రజలందరూ చాలా వేదనలో ఉన్నారు. ఆ టైంలో దేవుని బిడ్డలారా, హిజ్కియా పరిపాలించడానికి వచ్చాడు. హిజ్కియా పరిపాలించడానికి వచ్చి అతను చేసినటువంటి చర్య ఏంటంటే, తనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఇప్పుడు యూదులను పరిపాలించడానికి నాకు అవకాశం దక్కింది అంటే అది నాకు దేవుడిచ్చినటువంటి కృప. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి దయ, అది దేవుడు నా పట్ల కనపరిచినటువంటి కనికరం అని ఆ హిజ్కియా గుర్తించాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఏదైనటువంటి ఒక మనిషి తప్పు చేస్తే, ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే వెంటనే దేవుని యొక్క గుర్తు వాళ్ళ మీదకి వచ్చేటిది. అలాంటి విషయాలు హిజ్కియా గుర్తొచ్చినప్పుడు, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు చేసినటువంటి ఆ తప్పులను బట్టి, ఆ శాపగ్రస్తమైన పనులను బట్టి నా తల్లిదండ్రుల మీద దేవుడు గుర్తొస్తే నేను ఈరోజు పుట్టేవాడిని చెప్పండి, నేను ఈరోజు పుట్టేవాడిని కాదు అని అతడు గుర్తించి, దేవుడే తనని రాజుగా నియమించాడని గుర్తించి అతడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, అతడు ఏం చేశాడంటే, అతన్ని తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, మొట్టమొదటి నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. హిజ్కియా తన జీవితాన్ని ఎలా దేవుడి కొరకు జీవించాడో అనే విషయాలను, కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. హిజ్కియా తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం చూడండి. అదే 29వ అధ్యాయము 20వ వచనం చదవండి. చాలు. దేవుని బిడ్డలారా, చెప్పారు కదా మీకు, యూదులందరూ కూడా దేవునికి సన్నిధికి వెళ్ళక 14 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 14 years అయిపోయింది. 14 సంవత్సరాలు ప్రార్థన లేదు, 14 సంవత్సరాల ఆరాధన లేదు. ఈ హిజ్కియా పరిపాలనకి ప్రారంభించడానికి వచ్చినప్పుడు హిజ్కియాకి తన సింహాసనం మీద కూర్చోవని లేదు. చూడండి, తన రాజ్య పరిపాలన మీద అధికారులు సిద్ధపరచాలనే మనసు లేదు. తన రాజ్యంలో ఏముందో లేదో దాని గురించి అతనికి ఆలోచన లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, అతను పెందలకాలనే లేచి, స్తోత్రం చెప్పండి,
అతను పెందలకాడనే లేచి యెహోవా మందిరానికి, ఆమేన్, దేవుని మందిరానికి, హల్లెలూయా, దేవుని మందిరానికి అతను ఒక్కటోగా వెళ్ళటమే కాదు, ఆ పట్టణంలో ఉన్న అధికారులను, ప్రజలందరినీ కూడా అతను సమకూర్చి అంటున్నాడు కదా, రండి మనందరం కూడా వెళ్ళి జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తాం రండి అని ప్రజలందరినీ మందిరానికి తీసుకొని వెళ్తున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడండి? దేవుని మందిరానికి ఇచ్చాడు. హల్లెలూయా. అన్నిటికంటే ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడు? దేవుని యొక్క సన్నిధికి ఇచ్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడు? దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, హిజ్కియా తనకున్న సింహాసనం గురించి ఆలోచించట్లేదు, తనకున్నటువంటి ధనము గురించి ఆలోచించట్లేదు, తనకున్న దేని గురించి కూడా ఆలోచించట్లేదు. కానీ అతను పెందలకాడలో లేచి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక, అతను పెందలకాడలో లేచి ప్రజలందరినీ పిలుస్తున్నాడు, రండి మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మహోన్నతుడైన దేవుడు, మన దేవుడు అద్వితీయుడైన దేవుడు, మన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం రండని ప్రజలందరినీ తోడుకొని యెహోవా మందిరానికి వెళ్ళి యెహోవా మందిరంలో ఆరాధన ప్రారంభించాడు. హల్లెలూయా. నీ యొక్క నా యొక్క జీవితంలో మనం అన్నిటికంటే ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలండి? చెప్పాలి. దేనికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధికి ఇవ్వాలి. మీ ఆరాధన 8 o'clock. ఎంతమంది మీరు 8 గంటలకు వచ్చారు? ఒక్క చెయ్యి కూడా లగలేదు, చూసారా? ఎంతమంది మీరు 8 గంటలకు వచ్చారు? ఒక్క చెయ్యి లగలేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి హిజ్కియా గురించి ఆలోచిద్దాం. ఆమేన్. హిజ్కియా జీవిత విధానం గురించి ఆలోచిద్దాం. అతను ఒక క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ తన తండ్రి అలా బ్రతకలేదు, తన తండ్రి జీవితంలో అలాగా అతను చూడలేదు. అయినప్పటికి కూడా హిజ్కియా పరిపాలనకు వచ్చినప్పుడు తన సింహాసనం గురించి ఆలోచించలేదు. ఆమేన్. తనకున్న ధనం గురించి ఆలోచించలేదు, తనకున్న అధికారం గురించి ఆలోచించలేదు. కానీ పెందలకాడనే లేచి, హల్లెలూయా, పెందలకాడనే లేచి మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నాడు. మీ జీవితాలలో మీరు ఆశీర్వదింపబడాలంటే, ఆమేన్, మీ కుటుంబాలు హెచ్చించబడాలంటే, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే, మీరు ఈ సమాజంలో ఒక సరైన స్థితిలో నిలబడాలి అంటే మీరన్నిటికంటే ప్రాముఖ్యంగా దేనికి సమయం ఇవ్వాలి? దేవుని యొక్క మందిరానికి సమయం ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి. ఆదివారం మందిరానికి వస్తే చెప్పాలి, ఆదివారం మందిరానికి వస్తే మనం ఎప్పుడు సిద్ధపడాలో తెలుసా? ఎప్పుడు సిద్ధపడాలి? శనివారమే సిద్ధపడాలి. నేనేం మాట్లాడుతున్నాను మీకు అర్థం కావాలి. ఆదివారం ఆరాధనకు రావడానికి చెప్పండి, శనివారమే సిద్ధపడాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం ఆరాధనకి ఆదివారం ఆ పనులు ఈ పనులు చేసుకొని, ఈ యొక్క డ్రెస్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఈ షర్ట్ ఎక్కడుంది, ఈ ప్యాంట్ ఎక్కడుంది, ఆదివారం వెతుకుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి సంఘముగా ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి. దేవుణ్ణి గౌరవించే బిడ్డలుగా మీరు ఉండాలి. రాజకీయ నాయకుడు 9 గంటలకు ప్రోగ్రాం అంటే మీరందరూ ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి? చెప్పాలి. ఎన్ని గంటలకు వస్తారు? అంటే రాజకీయ నాయకుడు రాకముందే వెళ్తాం మనం. దేవుని బిడ్డలారా, రాజకీయ నాయకుడు మాటిచ్చి మాట తప్పే రాజకీయ నాయకుడికే అంత మీరు గౌరవిస్తే, నీకు మాటిచ్చి అన్ని విషయాల్లో నమ్మదగిన దేవుడిగా ఉండి నీకు అన్ని సమకూర్చిన దేవుడికి నువ్వు ఇస్తున్న గౌరవం ఏంటి? జాగ్రత్తగా వినండి. ఓ రమ షక్కలారా బాబా, వర్షిప్ యు జీసస్. ఈరోజు నువ్వు బ్రతకడానికి కారణం దేవుడు. వినండి, ఒక మనిషికి ఊపిరి అందుకునే అవకాశం లేకపోతే, అబ్బా వినాలి, ఊపిరి అందుకునే అవకాశం లేకపోతే ఐసీలోకి జాయిన్ చేస్తే
ఆక్సిజన్ పెట్టినందుకు ఎంత తీసుకుంటారండి? చెప్పాలి. ఎంత తీసుకుంటారు? 3,000, 4,000 తీసుకుంటారు. ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నామంటే ఎవరిస్తున్నారు ఆక్సిజన్ మనకి? దేవుడు ఇస్తున్నాడు. బలం ఉంది. ఆ బలం ఎవరిస్తున్నారు నీకు? దేవుడే ఇస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. నిన్ను ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నాడు. నీకన్నీ దేవుడై ఉండగా నీకన్నీ దేవుడిస్తుండగా మరి నువ్వు దేవుడికి ఇస్తున్న ప్రాముఖ్యత ఏంటి? ఇంతకాలం నువ్వు ఇలా వస్తున్నావు కాబట్టి ఈ 2026 సంవత్సరంలో నువ్వు దీవించబడాలని కోరుకోని దేవుడు, ఆమేన్, నువ్వు ఆశీర్వదింపబడాలని కోరుకోని దేవుడు ఈ సందేశం నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినండి, ఆమేన్. దేవుని యొక్క ఉపదేశానికి లోబడండి. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. నువ్వు ఇన్ టైంకి వచ్చి దేవుడిని కనపరిచే బిడ్డగా ఉండాలి. నువ్వు చర్చి టైంకి వచ్చి దేవుడిని కనపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి. చర్చి సేవకులు రాకముందే వచ్చి, దేవా ఈరోజు మా సంఘాన్ని మీ వాక్యం ద్వారా దర్శించండి ప్రభువా, ఆమేన్. అయ్యా మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉండాలి నాయనా, మీ ఆత్మతో మేము దర్శింపబడాలి ప్రభువా అని ఆశతో ప్రార్థన చేసేటువంటి విశ్వాసులుగా ఉండాలి. అంతేగాని 8 గంటలకి ఆరాధన అయితే, దేవుని బిడ్డలారా, మీ ఇష్టం వచ్చిన సమయానికి వచ్చి మీరు ఆరాధనలో పాల్గొంటే, నేను ఇలా అంటున్నాను, ఏమనుకోమాకండి. దేవుడు ఎలా దీవిస్తాడని మీరు అనుకుంటున్నారు? నానా ఏమనుకోమాకండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు మీ ఆఫీస్ టైం మించి మీరు వెళ్ళారనుకోండి, మీకు జీతం సరిగ్గా ఇస్తారా? చెప్పండి. మీరు కంపెనీలో పనిచేస్తున్నారు నాన్న, అక్కడ ఇన్ టైంకి వెళ్ళొద్దా అంటే ఏమనుకోమాకండి. ఇలా అంటున్నాను, దేవుడు అంత తక్కువగా కనపడ్డా మీకు? దేవుడి సన్నిధికి అంత సులకనగా ఉందా మీకు? గ్లోరీ, హల్లెలూయా. దేవుడి సన్నిధికి అంత సులకనగా ఉందా మీకు? నీ కొరకు ఆయన ఎన్ని చేశాడు? అసలు నువ్వు అనుభవించేదంతా ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిందైనా కూడా ఆయనకు నువ్వు సమయం ఇవ్వట్లేదు, ఆయనకు నువ్వు ప్రాముఖ్యతనివ్వట్లేదు. నేను ఇలాగ దగ్గుతుంటే నేను వెళ్ళినటువంటి సహోదరులు అన్నారు, అయ్యగారు రెస్ట్ తీసుకోవచ్చు కదయ్యా, బాగా దగ్గుస్తోంది అంటే నేను అన్నాను, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆయన పరిచర్య మాత్రం ఆగకూడదు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన సేవ మాత్రం ఆగకూడదు. దేవుని బిడ్డలారా, వాక్యంలో ముందుకెళ్లే ముందు ఒక్క మాట అడుగుతున్నాను మిమ్మల్ని. దేవుడంటే మీకు గౌరవం ఉందా? దేవుడంటే మీకు భయం ఉందా? దేవుడు రాజ్యం అంటే మీకు ఆసక్తి ఉందా? మీ జీవితంలో మీరు దీవించబడాలంటే ఈరోజు హిజ్కియాని మీ ఇంటికి తీసుకెళ్ళండి. హిజ్కియాని మీ ఇంటికి తీసుకెళ్ళి, అయ్యా రాజు కదయ్యా, సింహాసనం మీద నీకు మనసు లేదా అంటే హిజ్కియా ఏమంటాడు తెలుసా? ఈ భూలోకంలో నశించిపోయే సింహాసనం మీద నాకు మనసు లేదు, కానీ ఆ ఉన్నత రాజ్యంలో ఆయనతో కూర్చునే సింహాసనం మీద నా మనసు ఉంది. హల్లెలూయా. ఆ ఉన్నత రాజ్యంలో ఆయనతో కూర్చునే సింహాసనం మీద నాకు, వాక్యం వినండి, ఆ సింహాసనం మీద నాకు మనసుంది అంటాడు. దావీదు ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, దేవా నాన్న ఎవరు మాట్లాడొద్దు నాన్న, ప్లీజ్ ఎవరు మాట్లాడొద్దు. ఏనా నా ఫ్యాన్ లేకపోతే ఇప్పుడు ఏం అవ్వట్లేదు కదా, చలికాలం దగ్గర చెమటలు పడితే మంచిది, రండి కూర్చోండి, అటు ఇటు తిరగొద్దు, దేవుడి సన్నిధికి ఆటంకంగా ఉంటుంది, కూర్చోండి నాన్న, బాబు కూర్చోండి అన్న.
దావీదు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా ఒక్క కోరిక దేవా. అమ్మ వింటున్నారు, వాక్యం వింటున్నారా? ఎవరు నిద్రపోమాకండి. హల్లెలూయా. దేవుడి సన్నిధి బహు బలంగా ఉంది మన మధ్యలో. ఆత్మదేవుడు సంచరిస్తున్నాడు ఇక్కడ. ప్రేమ షక్కాలరా బాబా బాబా. ఆత్మదేవుడు బలంగా సంచరిస్తున్నాడు. ఐ వర్షిప్ యు లార్డ్, ఐ వర్షిప్ యు, ఐ వర్షిప్ యు. దావీదు అంటాడు దేవుడి దగ్గరికి వచ్చి, ఒక్క కోరిక ఉంది దేవా అంటే. ఒక్క కోరిక ఉందంటే దేవుడు అంటాడు, ఏంటి నీ కోరిక ఏంటి దావీదు అంటే, అయ్యా చిరకాలం నీ మందిరంలోనే నివాసం చేయాలని ఉందయ్యా. ఎప్పుడంట చెప్పండి, ఎప్పుడంట? చిరకాలం నీ మందిరంలోనే నివాసం చేయాలని ఉందయ్యా. దేవుని బిడ్డలారా, హిజ్కియా తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, నేను దేవుని సన్నిధికి తొందరగా వెళ్ళాలి. ఏమని రాస్తుంది అక్కడ? పెందల కాడనే లేచి. అమ్మా ఎప్పుడు? చెప్పండి. మీరు నెక్స్ట్ ఆదివారం నుంచి ఎలా రావాలి? అందరు చెప్పండి. నెక్స్ట్ ఆదివారం నుంచి ఎలా రావాలి? పెందల కాడనే దేవుని సన్నిధికి రావాలి. రండి నాన్న, దేవుడిని ఆరాధించండి. దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతతో ఆయన్ను ఆరాధించండి, ఆయన గణపరచండి. ఆమేన్. ఈ సంవత్సరంలో మిమ్మల్ని దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఈ సంవత్సర కాలంలో మీ కన్నీరంతా తుడిచేయాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడి మాట వినండి. ఆమేన్. ఇన్ టైంకి దేవుని సన్నిధికి రండి. హిజ్కియా తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటి చెప్పండి? హిజ్కియా తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, పెందల కాడనే దేవుడి సన్నిధికి. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. 14 సంవత్సరాలు చెప్పండి, 14 సంవత్సరాలు ఆరాధన లేదు. 14 సంవత్సరాలు చెప్పండి, బలులు లేవు. యెహోవా నామంలో ఏమీ జరగట్లేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మీరు హిజ్కియాకి సంబంధించిన గ్రూపేనా? చెప్పండి. హిజ్కియాకి సంబంధించిన గ్రూపేనా మీరు? హల్లెలూయా. వాళ్ళే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వచ్చే వారం నుంచి ఆదివారం మందిరానికి రావాలంటే ఎప్పుడు సిద్ధపడాలా? చెప్పండి, ఎప్పుడు సిద్ధపడాలా? పెందలకాడనే పొద్దుటే. అంటే పెందలకాడ అంటే 5 గంటలకు రమ్మని చెప్పట్లా నేను. మీ మందిరం ఎన్ని గంటలకో అన్ని గంటలకు ఆరాధనకు రండి. అమ్మా దేవుణ్ణి ఆరాధించండి. ఇంగ్లాండ్ దేశంలో రాణి గారు దేశ ప్రజలందరూ రమ్మని రాణి గారి దగ్గరికి ఆహ్వానం పంపారు. జాగ్రత్తగా వినండి. ఆహ్వానం పంపి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ రమ్మని ఆహ్వానం పంపి ఆ తర్వాత ఏమన్నారంటే, మీరు వస్తూ మీ పక్కన వాళ్ళు కూడా వచ్చారో లేదో చూడండి, చెక్ చేసుకొని రండి అని చెప్పారు. అలాగే అందరూ వచ్చారు. రాణిగారు సింహాసనం మీద కూర్చొని అందరికి బహుమానాలు ఇవ్వాలనుకున్నారు. అప్పుడు రాణిగారు అందరిని అడుగుతున్నారు, అందరూ వచ్చారా అని అడిగితే అందరూ అన్నారు వచ్చాము అన్నారు. అప్పుడు రాణిగారు మరొక మాట అన్నారు, అమ్మా మీ ఇంటి పక్కన ఎవరైనా వచ్చారో రాలేదు చూసారా అంటే చూసామన్నారు. మరి ఎవరైనా మిస్ అయ్యారంటే ఒక్క ఫ్యామిలీ చెయ్యెత్తారు. చెయ్యెత్తి మా ఇంటి పక్కన ఒక పెద్దావిడ ఉంటారు, ఆ పెద్దావిడ రాలేదమ్మా రాణిగారు అంటే రాణిగారికి చాలా కోపం వచ్చింది. ఎలిజబెత్ రాణిగారికి చాలా కోపం వచ్చి తన సైనికుల్ని పంపించింది ఆవిడ దగ్గరికి. పంపిస్తే ఆ పెద్దావిడ ఏం చేస్తుందంటే ప్రార్థన చేసుకుంటా ఉంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుంటా ఉంది. అప్పుడు ఈ సైనికులు వెళ్ళి ఆవిడని అడిగారు, అమ్మా మేము రాణిగారు రమ్మన్నారు కదా అని అంటే ఆవిడేమన్నదో తెలుసా? రాణియే కదా నన్ను పిలిచింది, నేను మాట్లాడుతుంది ఎవరితో తెలుసా? రాజుతో మాట్లాడుతున్నాను. రాణిగారు నన్ను పిలిచారా? నేను మాట్లాడుతుంది రాజుతో మాట్లాడుతున్నాను. నేను ఇక్కడి నుంచి ఆయన సన్నిధి నుంచి నేను రాలేను అని చెప్పింది. ఇదే విషయం సైనికులు తీసుకెళ్లి రాణిగారికి చెప్పారు. రాణిగారు ఏం చేశారో తెలుసా అండి? తన సింహాసనం మీద నుంచి లేచి తన వాహనాన్ని సిద్ధపరచుకొని ఆ తల్లి దగ్గరకు వచ్చి అలా దండం పెట్టి మోకరించి తన కోసం ప్రార్థన చేయించుకున్నారు ఆ రాణిగారు. హల్లెలూయా. దేవునికి సమయం ఇవ్వండి. మీలో చాలా మంది దీనికి బిజీ అయిపోయారు.
ఏంటి? ఈ మొబైల్కి బిజీ అయిపోయారు. ఎంత బాధ అంటే నాకు, ఆ దేవుడు పొద్దున్నే లేచిన తర్వాత వాట్సాప్లో ఏమొచ్చింది, ఫేస్బుక్లో ఏమొచ్చింది చూస్తారు, కానీ నీకు ఆ దినాన్ని ఇచ్చిన దేవుడిని స్తుతిస్తావా నువ్వు? ఆ దినాన్ని ఇచ్చిన దేవుడిని కనపరుస్తావా? దేవా, పొద్దున్నే మిమ్మల్ని చూడాలని ఉంది ప్రభువా, ఆమేన్. పొద్దున్నే హో హల్లెలూయా మీ సన్నిధిని అనుభవించాలని ఉంది నాయన, మీతో ముచ్చటించాలని ఉంది ప్రభువా, మీతో దినాన్ని ప్రారంభించాలని ఉంది ప్రభువా అని ఎప్పుడన్నా ఉంటారా? హిజ్కియాని మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఆమేన్. హిజ్కియా పెందలకాడని లేచి, చెప్పండి, పెందలకాడని లేచి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. నెంబర్ 1 నిర్ణయం హిజ్కియాది. ఈ యొక్క 26వ సంవత్సరంలో నీ మొదటి నిర్ణయం ఏమై ఉండాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. మీ మొదటి నిర్ణయం ఏమై ఉండాలన్నా చెప్పండి. దేవుని మందిరానికి ఇన్ టైంకి రావాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలి మీరు. ఆ నిర్ణయం తీసుకుంటే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర కాలంలో మీరు అనుభవించే ఆశీర్వాదాలు వేరు ఉంటాయి, ఆమేన్. ఓ రబా బాబా షకాల రబ. అభిషేకించబడిన దైవజనుడిగా చెప్తున్నాను మీకు, ఆమేన్. అభిషేకించబడిన దైవజనుడిగా చెప్తున్నా, హల్లెలూయా. దేవుని కొరకు ఆ నిర్ణయం తీసుకోండి. దేవుడి సంవత్సర కాలంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రెండవ నిర్ణయం ఏంటంటే దేవుని బిడ్డలారా, అతడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క రాజుల చరిత్ర గ్రంథాన్ని తెరుస్తున్నాడు. చెప్పండి, ఏం తెరుస్తున్నాడు? రాజులు చరిత్ర గ్రంథం తెరుస్తున్నాడు. తెరుస్తుంటే వాళ్ళ నాన్న జీవితమా భయంకరం, అంతకుముందు రాజుల జీవితమా భయంకరం. అప్పుడు ఏం చేశాడంటే దేవుని ఎదుట నమ్మకంగా బ్రతికి, దేవునికి హృదయానుసారుడిగా బ్రతికినటువంటి దావీదులాగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని వెళ్ళారు, జాగ్రత్తగా వినండి. ఈ హిజ్కియాకి తన రాజ్యంలో యుద్ధాలు చేయాలని లేదు, ఆమేన్. ఈ హిజ్కియాకి రాజ్యంలో ఏదో సంపాదించాలని లేదు. ఈ హిజ్కియాకి ఉన్నటువంటి కోరిక ఏంటంటే, నేను దేవుని ఎదుట యథార్థంగా బ్రతికి మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. చెప్పండి, ఏం సాక్ష్యం అమ్మా? చెప్పండి, ఏ సాక్ష్యం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం కలిగి నేను ఉండాలి. అంటే నా జీవితం ద్వారా దేవుడికి దుఃఖము రాకూడదు, నా జీవితం ద్వారా దేవుడి బాధ పడకూడదు, నా జీవితం ద్వారా దేవుడికి ఎలాంటి విసుగు రాకూడదు, నా జీవితం ద్వారా దేవుడికే మహిమ రావాలి, నా జీవితం ద్వారా దేవుడే సంతోషించాలి, నా జీవితం ద్వారా దేవుడే ఆనందించాలని మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి విలువేంటో తెలుసా అండి? క్రైస్తవ జీవితానికి విలువేంటో తెలుసా? సాక్ష్యము. ఏంటి చెప్పండి? క్రైస్తవ జీవితానికి ఊపిరి ఏంటో తెలుసా? చెప్పాలి చెప్పండి, ఏంటి? సాక్ష్యము. దేవుని బిడ్డలారా, సాక్ష్యం అంటే కాళ్ళు నొప్పి వచ్చింది ప్రార్థన చేసుకున్న తగ్గిపోయింది, అదిగా దాని గురించి కాదు నేను మాట్లాడేది. మంచి ప్రవర్తన, ఆమేన్. మంచి మాటలు, హల్లెలూయా. దేనత్వం, ఆమేన్. సాత్వికం, ఆమేన్. ప్రేమ, ఆమేన్. క్షమాగుణం, ఆమేన్. అంటే నీలో మంచి సాక్ష్యం కనబడాలి. అంటే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో వరకు బాగానే ఉంటాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన మాటలు కంట్రోల్లో ఉండట్లేదు. చెప్పండి అమ్మా, మన మాటలు కంట్రోల్లో ఉండట్లేదు. మనం టీవీలో చూసేయి కంట్రోల్లో ఉండట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీలో ఉన్న సాక్ష్యం, మంచి సాక్ష్యం ద్వారా దేవుడి ఇతరులకు కనబడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న సాక్ష్యం ద్వారా, నీలో ఉన్న మంచి ప్రవర్తన ద్వారా దేవుడి ఇతరులకి చెప్పాలమ్మా, ఇతరులకి ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తా. నేను ఒకరోజు విజయవాడలో 2 వీలర్ తోలుతున్నాను, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.
మీ చెన్నై అంత పెద్ద సిటీ కాకపోయినా మాది సిటీయే, విజయవాడ కూడా. ట్రాఫిక్లో వెళ్తున్నాను, వెళుతుంటే సడన్గా ఎదర కారు బ్రేక్ వేశాడు, నేను కూడా బ్రేక్ వేశాను. నా వెనకొస్తున్న ఆటో అతనికి బ్రేక్ పడలేదు, మొత్తం మీద అతను బ్రేక్ వేయలేదు, కానీ వచ్చి నాకు కాలు తొక్కేసింది. కాలు తొక్కేస్తే మీరైతే ఏమంటారు? మాట్లాడరేంటండి అలా చూస్తున్నారు? మీరైతే ఏమంటారు? కోపడతాయి, కళ్ళు కనపడట్లేదా, ఏదో అంటాం కదా. మీరు తమిళ్లో మాట్లాడతారు కదా. నేనేం అనలేదు. ఎందుకు? నేను ఎవరిని చెప్పండి? నేనెవరిని? పాస్టర్ గారి తర్వాత నేనెవరిని? దేవుని బిడ్డని. ఆమె నేనెవరిని? చెప్పండి. నేనెవరిని? దేవుని బిడ్డని. నేను ఎక్కడున్నా దేవుని బిడ్డనే. ఆమెన్. నేను ఎక్కడున్నా చెప్పాలి దేవుని బిడ్డనే. చర్చిలో ఉన్న దేవుని బిడ్డనే, ఇంట్లో ఉన్న దేవుని బిడ్డ, కాలేజీలోకి వెళ్ళినా దేవుని బిడ్డనే, ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని బిడ్డనే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆటో అతన్ని ఏదేదో అంటున్నారు, కానీ నేనేమన్నానో తెలుసా? అతను ఒక్క మాట కూడా అనొద్దు. ఆటో అతను వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ క్షమించండి సార్ రండి సార్, హాస్పిటల్కి తీసుకెళ్తాను రండి సార్ అంటే, నేను అన్నాను, నాన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే నీ భార్య బిడ్డలు బ్రతుకుతారు, ఆ డబ్బులతో నాకు హాస్పిటల్లో చూపిస్తావా? తప్పులు ఎవరికైనా జరుగుతాయి నాన్న, ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకో అన్నాను. వెంటనే అతను ఏమంటున్నాడు తెలుసా? సార్ మీరు యేసు ప్రభు తాలూకా పాస్టర్ గారా? వినండి జాగ్రత్తగా. నేను అక్కడ రప అన్నానా? మాట్లాడండి. నేను భాషలో మాట్లాడానా? మాట్లాడండి అమ్మా. నేను ఆరాధన చేశానా? నేను పాటలు పాడానా? వాక్యం చదివానా? వాక్యం చెప్పానా? నాలో ఉన్న సహనం ఉందో చూసారా? నాలో ఉన్న ఓర్పును ఉందో చూసారా? ఆ ఓర్పు ఎవరిని కనపరిచింది అతనికి? చెప్పండి, ఎవరిని కనపరిచింది? యేసుక్రీస్తుని కనపరిచింది. అమ్మా, అయ్యా, మీ జీవితాల్లో యేసయ్య కనపడాలనుకుంటున్నాడు. ఆమె మీ జీవితాల్లో చెప్పండి యేసుక్రీస్తు చెప్పండి అమ్మా ప్రత్యక్షమవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మంచి సాక్ష్యం కలిగి సమాజంలో ఉండండి అమ్మా. ఏ సాక్ష్యం? చెప్పండి, ఏ సాక్ష్యం? మంచి సాక్ష్యం కలిగి సమాజంలో ఉండండి. మీ సాక్ష్యమే అనేక మనుషులకు మార్పు కారణం అవుతుంది. మీ మార్పే అనేకుల మార్పుకి మార్గం అవుతుంది. అమ్మా, నా 2 చేతులు దండం పెట్టి మీకు వాక్యం చెప్తున్నాను. ఈ ప్రాంతంలో ఇంకా అనేక మంది హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ మారు మనసు పొందాలంటే సువార్త విని అలసిపోయారు. సువార్త వినాలనుకోవట్లేదు ప్రజలు. మనలో యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నారు ప్రజలు. ఎవరు ఆమేన్ చెప్పలేదేంటి? మనలో ఎవరిని చూడాలనుకుంటున్నారు? చెప్పండి అమ్మా. ఎవరిని చూడాలనుకుంటున్నారు? యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నారు. దయచేసి కుటుంబాల్లో గొడవలు ఆడుకోవద్దు. భార్యాభర్తలో చెప్పండి, భార్యాభర్తలో గొడవలు ఆడుకోవద్దు. వాక్యం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భర్త భార్యని ఎందుకు ప్రేమించాలి? మాట్లాడట్లేదు ఏంటండి ఎవరో? భర్త భార్యని ఎందుకు ప్రేమించాలి? వినండి, మీకు అర్థమయ్యేలా చెప్తా, టైం లేదు, ముందుకెళ్తున్నాను. భర్త భార్యని ఎందుకు ప్రేమించాలంటే అతనిలో నుంచి వచ్చింది కాబట్టి ప్రేమించాలి. మీకు అర్థమైంది నేను ఏం చెప్పాను? ఆవిడ బయట నుంచి వచ్చింది. మాట్లాడండి అమ్మా, చూడండి నా వైపు చూడండి. బయట నుంచి వచ్చింది కాదు, అతనిలో నుంచి వచ్చింది కాబట్టి అతడు ప్రేమించాలి. భార్య ఎందుకు భర్తను గౌరవించాలి? ఆయనలో నుంచి తీయబడినావు కాబట్టే, ఆయన లేకపోతే ఏం లేదు కాబట్టే భర్త భార్యకి భర్త చెప్పండి ప్రేమించాలి, భార్య భర్తకి లోబడి ఉండాలి. ఈ రోజుల్లో ఈ వాక్యం తెలియక కుటుంబాల్లో గొడవలు ఆడుకొని సాక్ష్యం లేకుండా సమాజంలో యేసుక్రీస్తు నామానికి అవమానకరంగా ఉంటున్నారు క్రైస్తవ కుటుంబాలు. మీకు అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నాను. హిజ్కియాలో ఏం చూస్తాం మనం?
మంచి సాక్ష్యం కలిగిన వాడిగా చూస్తాం మనం హిజ్కియాని. హల్లెలూయా. నా పరిపాలన కంటే కూడా నా జీవితంలో సాక్ష్యం ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఈ 2026 సంవత్సరంలో ఎంతకాలం అటు ఇటుగా ఉన్నావు అమ్మా, వింటున్నారా? ఎంతకాలం అటు ఇటుగా ఉన్నావు. ఈ సంవత్సర కాలంలో నేను ఒక మంచి నిర్ణయం తీసుకో. ఆమేన్. అయ్యా, నా మాటలు కంట్రోల్లో ఉంచుకుంటాను ప్రభువా. ఆమేన్. నా ఆలోచన విధానాన్ని కంట్రోల్లో ఉంచుకుంటాను. ఏం చూడకూడదు అది చూడకుండా చెప్పండి మానేస్తాను. ఏం మాట్లాడకూడదు అది మాట్లాడకుండా చెప్పండి అమ్మా మానేస్తాను. తగ్గించుకుంటాను, యథార్థంగా ఉంటాను, ప్రేమ కలిగి ఉంటాను, సహనం కలిగి ఉంటాను, ఓర్పు కలిగి ఉంటాను. నాలో ఉన్న మంచి సాక్ష్యము ద్వారా ఈ సంవత్సర కాలమైనా మిమ్మల్ని సంతోషపెడతాను ప్రభువా. నేను ఎంతకాలం దేవుణ్ణి ఏడిపించాం మనం అమ్మ, వింటున్నారా? ఇంతకాలం కూడా దేవుణ్ణి మనం ఏం చేసాం చెప్పండి? ఏడిపించాం. ఈ సంవత్సర కాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నా ద్వారా మీకు సంతోషం కలగాలి ప్రభువా. నా ద్వారా మీకు ఓ హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ద్వారా మీకు సంతోషం కలగాలి ప్రభువా అని ఈ సంవత్సర కాలంలో నిర్ణయం తీసుకోండి. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించాలా వద్దా? చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలా వద్దా? నీతిమంతులకి ఏ మేలు కొద ఉండదంట. హల్లెలూయా. నీతిగా బ్రతకండి. నీతిగా బ్రతికితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హిజ్కియాలో రెండో నిర్ణయం ఏంటి తెలుసా? మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలనుకున్నాడు. ఏంటండి? మంచి సాక్ష్యం. మీలో సాక్ష్యం ఉందా? చెప్పండి అమ్మా, మీలో సాక్ష్యం ఉందా? మనుషులు మనల్ని చూసి మారాలంటే మనం ఎంత చెప్పినా మారరు. అర్థమవుతుందా? మనలో మార్పును చూశారంటే తప్పకుండా మారతారు, తప్పకుండా మారతారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి దేవా మీకు మహిమ తీసుకురావడం కోసం నేను మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతాను ప్రభు అని ఒక నిర్ణయం తీసుకోండి. స్పీడ్గా ఇంకొక 2 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మూడవదిగా ఏ నిర్ణయం తీసుకున్నాడంటే యెహోవా మందిరం దగ్గరికి వెళ్ళాడు. సేవ చేసి యాజకులు కనపడట్లేదు. ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు చెప్పండి కనబడట్లేదు. అదంతా నేను ఇందాక చదివించిన వాక్యంలోనే ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏం చేశాడంటే అడిగాడు, అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు, ప్రవక్తలేరి యాజకులేరని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, మీ నాన్నగారు ఉన్నప్పుడు ప్రవక్తల్ని యాజకులు తరిమేశాడయ్యా, ఇప్పుడు ఆ ప్రవక్తలు యాజకులు వెళ్ళేది చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారయ్యా అని రాజుగారికి చెప్తే రాజుగారి హృదయం బద్దలైపోయింది. ఆమేన్. హల్లెలూయా. రాజుగారి హృదయం బద్దలైపోయి దేవుని సేవకులు దేవుని సేవే చేయాలి కదా. ఆమేన్. దేవుని సేవకులు దేవుని సేవే చేయాలంటే దేవుని సేవలో ఉన్నటువంటి ప్రజలు దేవుని సేవకుడికి సహకరించే విధంగా ఉండాలి. మీకు అర్థమవుతుందని నేను ఏం మాట్లాడుతున్నాను? తన ప్రజలు, ఆ ప్రజలందరూ ఏం చేయాలి? దేవుని సేవకుడికి సహకరించాలి. జాగ్రత్తగా వినండి. హిజ్కియా ఏం చేశాడు తెలుసా అండి? ఆ యొక్క యాజకుల్ని ప్రవక్తలందరిని పిలిచాడు. పిలిచి మీరు దేవుడి సేవ చేయండి అంటే వాళ్ళు అన్నారు కదా, అయ్యా దేవుని సేవ చేయాలంటే మా బిడ్డలను పోషించుకోవడానికి, మాకు ఇల్లు కట్టుకోవడానికి రాబడలేదే అంటే హిజ్కియా ఏమన్నాడు తెలుసా? నా ధనం మీ కొరకు నేను ఖర్చు పెడతాను. నా ధనం, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నా ధనం దేవుడి రాజ్యం కొరకు ఖర్చు పెడతానని హిజ్కియా ఆ యొక్క యాజకులకి ప్రవక్తలకి ఆ మాట ఇచ్చి, దేవుని బిడ్డలారా, యాజకులు ప్రవక్తలు దేవుని సేవ మానేసి పక్కన పని చేసుకుంటుంటే తిరిగి వాళ్ళు సేవ చేసుకునేలాగా దేవుని సేవకులకి సహకరించాడు హిజ్కియా. హల్లెలూయా. మీలో ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారండి? ఆదివారం అలా గుడ్లెలు పెట్టుకుని చూస్తారండి, చెయ్యత్తరే. హల్లెలూయా. అందరూ వస్తున్నారు కదా చర్చికి, వాక్యం వింటున్నారు కదా అమ్మా, వింటున్నారా?
పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీకు బాగలేనప్పుడు వస్తున్నారా? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వస్తున్నారా? వస్తున్నారమ్మా? మరి పాస్టర్ గారికి మీరు సహకరిస్తున్నారా? పాస్టర్ గారు ఏం తింటున్నారో ఆలోచిస్తున్నారా? పాస్టర్ గారు ఏం కట్టుకుంటున్నారో ఆలోచిస్తున్నారా? పాస్టర్ గారు కుటుంబం ఎలా ఉందో ఆలోచిస్తున్నారా మీరు? దేవుని బిడ్డలారా, దైవజనులకి సహకరించే మనసు కలిగి ఉండండి. మీ తరతరాలు దీవెన పొందుతారు. మీ తరతరాలు దీవెన పొందుతారు. చాలాసార్లు దేవుని బిడ్డలారా, సేవకులకు సహకరించే మనసు ఉండదు. ఇందాక కానుకేసినప్పుడు కొంతమందిని చూస్తున్నాను, 10 రూపాయల కాయని తీసుకొచ్చేస్తున్నారు. రూపాయలకి ఏమొస్తుందండి? రూపాయలకి ఏమొస్తుందండి? దేవుడికి ఇచ్చే విషయంలో ఎందుకు మీరు వెనక్కా ఉంటున్నారు? మీకున్న దానిలో దేవునికి శ్రేష్టమైనది ఇవ్వండి. శ్రేష్టమైన ఈవుల్లో దేవుడికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దైవజనులకి సహకారంగా ఉండండి. ఆమేన్. దేవుని రాజ్యంలో విత్తండి. ఆమేన్. వింటున్నారమ్మా? వింటున్నారా? మీరు ఎంతమంది దశమ భాగం ఇస్తారు? ఒకసారి చేయొత్తండి. పుల్లుగా ఎత్తండి. కంటిన్యూగా ఇస్తారు అప్పుడప్పుడా? దశమ భాగం ఎవరోళ్ళు చేయొత్తండి. అమ్మా, మీ అందరికి చెప్తున్నాను, దేవునికి దశమ భాగం ఇచ్చి చూడండి మీరు. ఇప్పుడు బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? దశమ భాగం ఏమోపోతే మీరు దొంగలో అంటాడు దేవుడు. దశమ భాగం ఏమోపోతే ఇది ఎవరిదయ్యా, ఎక్కడ పెట్టారు, తీసుకోమని పెట్టారండి నాకు. చూడండి, దేవుడు మనకి ఎంత ఇచ్చాడు చెప్పండి, చెప్పండి. ఎంత ఇచ్చాడండి? 500 ఇచ్చాడు. 500 ఇచ్చి దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నా కొడుక, 450 నీకే. ఆమేన్. 450 నీకే. దానిలో ఒక్క 50%, ఆ 50 రూపాయలు నాకిచ్చి నన్ను గనపరచు. 50 రూపాయలే. 450 చెప్పాలి, అందరూ చెప్పాలి. 450 నీకే. దేవా మీకు స్తోత్రాలు నాయనా. 450 నీకే. కానీ 50 రూపాయలే నాకిచ్చి, నీ బహుమానం నాకిచ్చి నన్ను సంతోషపరచు అన్నాడు దేవుడు. మనం ఇచ్చే బహుమానం అంటే దేవుడికి సంతోషం అండి. మనం ఇచ్చే దశమ భాగం అనేది దేవునికి ఏంటి? బహుమానం. చెప్పాలి, అందరూ చెప్పాలండి. ఏంటి దేవుడికి? చెప్పండి అమ్మా, ఏంటి దేవుడికి? బహుమానం. నీ బహుమానాన్ని ఆయన తీసుకొని ఆనందించాలనుకుంటున్నాడు. ఆయనకి ధనమేం తక్కువ లేదండి, ఈ సమస్తం ఆయనదే. ఆమేన్. కానీ నువ్వు ఇచ్చేటువంటి గౌరవం ఉంటుంది చూసావా, ఆ గౌరవం ఆయనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ఏం చేశాడండి? హిజ్కియా ఏం చేశాడు? పాస్టర్ గారిని ఆదుకున్నాడు. ఆమేన్. పాస్టర్ గారికి తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? భరోసా ఇచ్చాడు. ఆమేన్. నేనున్నాను. ఆమేన్. నేను చూసుకుంటాను. ఆమేన్. నేను చూసుకుంటాను, నేను మీకు అన్నం పెడతాను, మీ బిడ్డలకు కావాల్సింది ఇస్తానని దైవజనులకు భరోసాగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను వాక్యంలో ముందుకెళ్తా. సరే అయ్యగారు లేచి నుంచి ఉంటారా? నన్ను ఇద్దరు రండి పైకి. ఇలా రానా. ఇజ్రాయేలీలకి అమాలేలీలకి యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయేలీలకి అమాలేకీలకి యుద్ధం జరుగుతోంది. మోషే చేతులు ఎత్తినప్పుడేమో ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు. మోషే చేతుల కింద దింపినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు. ఇలా చేతులు పైకి పెట్టి 2 చేతులు ఎత్తండి అయ్యారు. ఏమంటారు?
రెండు చేతులు పైకి ఎత్తి 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 మోసే చేతులు భారంగా బరువుగా ఉన్నాయి. ఇప్పుడు గంటలు గంటలు జరుగుతుంది. ఎంతసేపు ఇలా ఉంటామండి? మాట్లాడండి, ఎక్కువసేపు ఉండగలం ఇలాగా? ఆ మోసే చేతులు భారంగా ఉన్నాయి. అప్పుడు ఏం చేశారో తెలుసు దేవుని బిడ్డలారా? ఊరు అహరోను, అయ్యగారు చేతులు పైకి ఎత్తండి. ఊరు అహరోను ఏం చేశారు? ఈ యొక్క మోషేకి తోడుగా ఉండి సహకరించారు. అమ్మా, మీరందరూ దేవుని సేవలకు సహకరిస్తే దేవుని సేవకులు సాతానికి దేవుని సంఘానికి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఆమేన్. ఈ సాతానుని జయించాలంటే మీరందరూ ఏం చేయాలి? దేవుని సేవకుడికి ఎలా ఉండాలి? సహకారంగా ఉండాలి. ధనం విషయంలో సహకారంగా ఉండాలి, ప్రార్థన విషయంలో సహకారంగా ఉండాలి, ఫిజికల్గా కూడా మీరు ఈయనకి సహకారంగా ఉండాలి. మీ అందరికి ఇళ్ళు ఉన్నాయా? మాట్లాడరండి అమ్మా. సొంత ఇళ్ళ అద్దిళ్ళ? అందరికి సొంత ఇళ్ళు ఉన్నాయి. పాస్టర్ గారికి ఉందా సొంత ఇల్లు? వాళ్ళందరికీ సరిపోయేది ఉందా? ఇలా రూపుతారేంటి? ఇప్పుడు పాస్టర్ గారు ఇల్లు కట్టుకోవాలంటే సంఘం ఏం చేయాలి చెప్పండి అమ్మా? సహకరించాలి. ఏం చేయాలి? సహకరించాలి. ఎవరు చేశారు ఆ పని? హిజ్కియా చేశాడు. ఎవరు చేశారమ్మా? హిజ్కియా చేశాడు. కూర్చోండి అయ్యగారు. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మీరు ఎవరి గుంపులో ఉండాలి? హిజ్కియా గుంపులో ఉండాలి. మోషేను ఆదుకున్నటువంటి ఊరు అహరోను గుంపులో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. మీరు బట్టలు కొనుక్కున్నప్పుడు మీ పాస్టర్ గారి కుటుంబం గుర్తుకు రావాలి. ఆమేన్. మీరు మంచి బిర్యానీ చేసుకుంటే మీ పాస్టర్ గారి కుటుంబం గుర్తు రావాలి. ఆమేన్ చెప్పండి అమ్మా. ఆమేన్. మీరు ఏం చేసుకున్న దైవజనుడి కుటుంబం గుర్తుకు రావాలి. ఈ యొక్క హిజ్కియా జీవితంలో 3వ నిర్ణయం ఏంటంటే దేవుని సేవకులకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం మిమ్మల్ని దీవెనకరంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. హిజ్కియా జీవితంలో ఆఖరి మాట చెప్తాను దేవుని బిడ్డలారా. ఆఖరి మాట చెప్తాను చూడండి. 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు హిజ్కియా చాలు నాన్న వినండి. దేవుని బిడ్డలారా, దగ్గర 14 సంవత్సరాలు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఇశ్రాయేలీలు యూదులు కలుసుకున్న సందర్భం లేదు. ఇశ్రాయేలీలు యూదులు కలిసి పండగ జరుపుకున్న సందర్భం లేదు. ఈ హిజ్కియా వచ్చిన తర్వాత జాగ్రత్తగా విన్నాం. హిజ్కియా వచ్చిన తర్వాత హిజ్కియా ఏం చేశాడంటే ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, ఆమేన్. హిజ్కియా ఎవరు రాజు అండి? యూదుల రాజు. ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి మీ తండ్రి మా తండ్రి ఒక్కడే, ఆమేన్. మీ దేవుడు మా దేవుడు ఒక్కటే, మీరు మేము ఒక్కటే. మనందరం కలిసి దేవుడు మహింపరచాలి, మనందరం కలిసి సంతోషించాలి, మనందరం కలిసి ఒకటిగా ఉండాలి. మనందరం కలిసి ఒకటిగా ఉండాలి. మనం వేరు కాదు, మనం ఒక్కటే. ఆమేన్. హిజ్కియాలో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసండి? అతడు చెదిరిపోయిన మనుషుల్ని ఏకం చేసే మనసు కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. చెదిరిపోయిన మనుషుల్ని చెప్పండి అమ్మా, ఏకం చేసే మనసు కలిగిన వాడు. మంచిగా ఉన్న వాడిని చెదరగొట్టేవాడు కాదు. మీకు అర్థమవుతుందా? ఆ మాటలు ఈ మాటలు చెప్పి చెదరగొడతారు కొంతమంది. అలాంటోడు కాదు హిజ్కియా. హిజ్కియా అలాంటోడు అంటే చెదిరిపోయిన వారిని ఒకటిగా సమకూర్చి ఏకం చేసేటువంటి మనసు కలిగిన వాడు హిజ్కియా. ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైనా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఆమేన్, ఎవరన్నా మందిరానికి రాకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేయాలి? మీరు సంఘంలోకి చెప్పండి పిలుచుకురావాలా. ఆమేన్. సంఘంలోకి పిలుచుకురావాలా. మీరు వేరు మేము వేరు కాదు, మనందరం ఒకటే, మనందరం
ఒకే కుటుంబం, మనందరం ఒకే సంఘం అని మీరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకునే వారిగా, ఒకళ్ళకొకళ్ళు ఐక్యంగా ఉండేవారిగా ఉండాలని. మీ ఇంటి పేరు వేరు, మా ఇంటి పేరు వేరు. అసలు అలాంటి మాటలు ఉండకూడదు దేవుని సంఘంలో. ఆమె చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. సంఘం అంటే ఆయన శరీరం. ఆమేన్. హల్లెలూయా. ఈ సంఘంలో కులం అనేది లేదు, ఈ సంఘంలో వేర్పాటువాదం అనేది లేదు. మనందరం ఒకటిగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని బిడ్డలారా, హిజ్కియా 4 విషయాలు చెప్పాను హిజ్కియా గురించి. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి? 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, హిజ్కియా పెందల కాడే దేవుని సన్నిధికి వెళ్ళాడు. నెంబర్ 2, మంచి సాక్ష్యం కలిగి జీవితాన్ని కొనసాగించాడు. నెంబర్ 3, దైవజనులకు సహకారంగా ఉండి తన పరిపాలన కొనసాగించాడు. నెంబర్ 4, వేరైపోయినటువంటి ఇజ్రాయేల్ యూదులను కలిపి దేవుడి సన్నిధిలో సంతోషించేలా చేశాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆఖరిగా విషయం ఏంటో తెలుసా? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చింది. దైవజనుడు ప్రవక్త యెషయా వచ్చి నువ్వు చనిపోతావని చెప్పాడు. వెంటనే హిజ్కియా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా, మీ ఎదుట నేను ఎలా బ్రతికానో మీకే తెలుసు కదయ్యా. నేను ఏదైనా అయ్యా తెలిసి తెలియక చేసుంటే నన్ను క్షమించండి అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ప్రవక్త అంత దూరం వెళ్ళకముందే మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యి ఇర్మియా దగ్గరికి వెళ్ళి చెప్పు, ఈ ప్రపంచంలో అన్నిటికి గ్యారంటీ ఉంది కానీ ప్రాణానికి గ్యారంటీ లేదు. మీ అందరికి తెలుసు కదా అది. అన్నిటికీ చెప్పండి అమ్మా, గ్యారంటీ ఉంది కానీ ప్రాణానికి గ్యారంటీ లేదు. ఒక సంతోషకరమైన విషయం చెప్పమంటారా? హిజ్కియాతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? హిజ్కియా 15 సంవత్సరాల్లో ఎవడన్నా చనిపోతాడు కానీ నువ్వు చనిపోవు. 15 సంవత్సరాలు నీకు లైఫ్ గ్యారంటీ. అంటే ఎవరి లైఫ్కి గ్యారంటీ లేదు కానీ హిజ్కియా లైఫ్కి ఏమి ఇచ్చాడు చెప్పండి దేవుడు? చెప్పండి. హిజ్కియా లైఫ్కి ఏమి ఇచ్చాడు? గ్యారంటీ ఇచ్చాడు. నేను చెప్పేది ఏంటో తెలుసా? 2025 సంవత్సరం వరకు నువ్వు దీవించబడ్డావో లేదో గ్యారంటీ నాకు తెలియదు. ఇంతకుముందు నీ పరిస్థితులు మారినాయో లేదో ఆ గ్యారంటీ తెలియదు. ఈరోజు చెప్తున్నా, గ్యారంటీకి చెప్తున్నా. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి లోబడండి. ఆమేన్. పెందలకాడే మందిరానికి రావడానికి నిర్ణయం తీసుకోండి. మంచి సాక్ష్యం కలిగి బ్రతకడానికి నిర్ణయం తీసుకోండి. దేవుడి సేవకులకు సహకారంగా ఉండడానికి నిర్ణయం తీసుకోండి. అందరూ కలిసి ఏకంగా ఉండడానికి, ఏక మనసు ఏకాత్మ కలిగి ఉండడానికి నిర్ణయం తీసుకోండి. దేవుని బిడ్డలారా, నా వాక్యం ముగింపులో ఒక్క విషయం చెప్తాను. ఆ విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. గుంటూరు జిల్లాలో బాపట్ల అని ఒక ఊరుంది. ఎంతమందికి తెలుసు బాపట్ల? మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు. బాపట్ల అని ఊరుంది. ఆ ఊర్లో ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు. వాక్యం చెప్పడానికి వస్తే ఒక అమ్మాయిని మంచం మీద మోసుకొని వచ్చి దైవజనుడిని ప్రార్థన చేయమన్నారు. ఆ చెల్లి పేరు ఏంటంటే శ్రీదేవి. ఏంటి చెప్పండి? శ్రీదేవి. ఆ చెల్లి ప్రార్థన చేయమని పాస్టర్ గారిని తీసుకొస్తే ఆ చెల్లి ఏం చెప్తుందంటే పాస్టర్ గారికి, అన్నా నేను మా నాన్నగారు ప్రభువుని నమ్ముకున్నాం కానీ అన్నా, మా అమ్మ మా అన్నయ్య మా అక్క ప్రభువుని నమ్ముకోలేదన్నా, వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేయండి అన్నా అని అంది. పాస్టర్ గారికి ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ బిడ్డకి ఇంత ఆరోగ్యం బాగాలేదంటే అది ఒక విచిత్రమైన జబ్బు. మెడ నుంచి ఇక్కడి వరకు పనిచేస్తుందండి. ఇది మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. ప్యారలైజ్ అంటే తెలుగులో ఏమంటారు? సచ్చుబడిపోయింది. ఏం పని చేయదు అనమాట. ఈ మెడ నుంచి ఇక్కడికే పనిచేస్తుంది. అయితే ప్రార్థన చేయండి అన్న అంటే ఆ సేవకుడికి ఆశ్చర్యపోయి మొత్తం మీద ప్రార్థన చేశాడు. ఆ సేవకుడు వచ్చే ముందు ఒక మాట చెప్తుంది. అన్నా, నేను మా నాన్నగారు కరుణామయుడి సినిమా చూసి యేసుప్రభుని నమ్ముకున్నామన్నా. వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. కరుణామయుడి సినిమా చూసి యేసుప్రభుని నమ్ముకున్నాం. నాకు బైబిల్ చదువుతుంటే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి అన్నా, మీకు ఉత్తరం రాస్తాను, జవాబిస్తారా అని అడిగింది. అంటే తప్పకుండా అమ్మా రాయమ్మా అని అన్నారు పాస్టర్ గారు. రాస్తుంది. ఆయన కూడా జవాబిస్తున్నాడు. సడన్గా లెటర్లు ఆగిపోయినాయి. లెటర్లు ఆగిపోతే ఆ దైవజనుడు అనుకున్నాడు కదా, ఆ పాప చనిపోయింది అనుకొని అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ ఆ దైవజనుడు ఆ బాపట్ల వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆ చెల్లి ఏం చేసిందంటే శ్రీదేవి మళ్ళీ పాస్టర్ గారి దగ్గర ఒక మనిషిని పంపించింది. పాస్టర్ గారు మిమ్మల్ని శ్రీదేవి అనే సిస్టర్ రమ్మంటున్నారంటే అప్పుడు ఆ పాస్టర్ గారికి ఆశ్చర్యం కలిగి, ఆయన పేరు పిఎస్ స్వామి గారు, ఆశ్చర్యం కలిగి, నానా
బ్రతికున్నారా ఇంకా శ్రీదేవి అంటే, బ్రతికే ఉన్నారంటే ఆ శ్రీదేవి దగ్గరికి వెళ్ళాడు వేరే పాస్టర్ గారు, చిన్న సూర్యని, ఆయన తీసుకుని వెళ్ళారు. వెళితే దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు వాళ్ళు వస్తుంటేనే ఎలా అంటుందంట, అన్నా వందనాలన్నా, దేవుడు మంచి చేశాడన్నా, దేవుడు మంచోడన్నా, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడన్నా, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడన్నా, దేవుడు మంచోడన్నా అంటే, అప్పుడు సేవకుడు లోపలికి వచ్చి, ఏంటమ్మా అలా మంచోడు అన్నావేంట్రా? ఏంటంటే, నాన్నగారిని యేసయ్య తీసుకున్నాడన్నా, యేసయ్య తీసుకున్నాడన్నా, యేసయ్య చాలా మంచోడన్నా అంటుందంట. ఎందుకు దేవుని బిడ్డలారా, నాన్నగారిని యేసయ్య తీసుకున్నాడు అనగానే ఈ స్వామి గారికి దుఃఖం వచ్చిందంట. ఎందుకు దుఃఖం వచ్చిందో తెలుసా? ఆ పాపకి అన్నం తినిపించేది నాన్నగారే, ఆ పాపకి డైపర్ వేసేది నాన్నగారే, ఆ బిడ్డకి బ్రష్ చేయించేది నాన్నగారే, ఆ బిడ్డకి అన్ని చేసేది నాన్నగారే. ఆ నాన్నగారిని దేవుడు తీసుకుంటే కూడా ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? దేవుడు మంచి చేశాడంటుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు అమ్మా మరి ఎలాగుంటున్నావమ్మంటే, దేవుడి కృపను బట్టి పర్వాలేదన్నా అంటే, సరే ప్రార్థన చేస్తానమ్మా, మీటింగ్ టైం అవుతుంది, బయలుదేరుతానమ్మంటే, సేవకుడికి ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదు. మనం కొంచెం ఏదైనా జరగకపోతే మందిరాలు మానేస్తామండి. ఏదన్నా సమస్య వస్తే దేవుడిని దూషిస్తూ ఉంటాం మనం. కానీ సహోదరి, బాడీ పని చేయకపోయినా తండ్రిని కోల్పోయిన దేవుడి గురించి ఏం చెప్తుందండి చెప్పండి? ఏం చేశాడని చెప్తుంది? మంచి చేశాడని చెప్తుంది. మొత్తం మీద ఆ దైవజనుడు ప్రార్థన ఏం చేయాలో తెలియక మొత్తం మీద ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే అంటుందంట, అన్నా నా సేవ కొరకు ప్రార్థన చేయండి అన్నా అన్నదంట. దేని కొరకు? నా సేవ కొరకు ప్రార్థన చేయండి అన్న అంటే, ఆ చిన్న సూర్యనే అన్న ఏం సేవ అడగండి అన్న అంటే, దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. ఏం సేవ అమ్మ అంటే, నాన్నగారు బ్యాంకులో డబ్బులు వేశారన్నా. ఒక అంకులు, రెడ్ అంకుల్ అని ఉన్నారు, ఆయన ఆ బ్యాంకులో ఆ డబ్బులు తీసుకొస్తే నేనేం చేస్తానంటే ఒక బలరిక్ష ఉండి మాట్లాడుకున్నానన్నా. ఆ బలరిక్ష అతను బలరిక్ష మీద నన్ను ఎక్కించుకుంటాడన్నా. కాలేజ్ గేట్ దగ్గర నన్ను పడుకోబెడతాడన్నా. అక్కడ కాలేజ్ నుంచి వచ్చే బిడ్డలందరికీ కూడా సువార్త పత్రికలు ఇచ్చి సువార్త చెప్తా ఉంటానన్నా. సువార్త పత్రికలు ఇచ్చి సువార్త చెప్తా ఉంటానన్నా. ఏం బిడ్డలారా, ఆ వచ్చే డబ్బులతో బూస్ట్ తాగొచ్చు చెప్పండి? ఆ వచ్చే డబ్బులతో బోర్నవిటా తాగొచ్చు. కానీ ఆ బిడ్డకై తాగాలని ఉందా? ఏం చేయాలని ఉంది చెప్పండి? ఏం చేయాలని ఉంది? ఆ చెల్లి అంటుందంట, ఆ కాలేజ్ గేడి దగ్గర నన్ను పడుకోబెడితే అడుక్కున్నదాన్ని నన్ను డబ్బులు వేస్తుంటారన్నా. అనేక మందికి సువార్త పంచుతున్నానన్నా. దేవుని బిడ్డలారా, మొత్తం మీద అయిపోయింది. ఒకరోజు నేను స్వామి గారు ఒక మీటింగ్లో, ఇద్దరు స్పీకర్లు, ఒక అతను వచ్చి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, బాడీ అంతా పని చేయకుండా తలే పని చేసి ఒక్కొక్క దారిని నేను యేసుప్రభుని నమ్ముకున్నానని సాక్ష్యం చెప్పాడు. అతని పేరు శ్రీనివాసరెడ్డి. ఒక అక్క ద్వారా యేసుప్రభుని నమ్ముకున్నానని సాక్ష్యం చెప్తే నాకు వెంటనే ఆ చెల్లి గుర్తొచ్చింది. స్వామి గారు సంగతి జరిగేటప్పుడు నాకు చెప్పారనమాట. చెల్లి గుర్తొచ్చి ఇక నేను స్టేజీ మీద ఏడవటం ప్రారంభిస్తున్నాను. ఏడుస్తుంటే ఆ తమ్ముడు వచ్చి కూర్చున్నాడు. తమ్ముడు వచ్చి కూర్చుంటే నేను అన్నాను, నాన్న చెల్లి శ్రీదేవి ద్వారా ఎంతమంది రక్షించబడి ఉంటారన్నానా అని అడిగాను నేను. అంటే ఎంతమంది రక్షించబడ్డారో సంఖ్య నాకు తెలియదు కానన్నా, నాతో కలిపి 22 మంది సేవకుల్లాగా తయారు చేసిందన్నా. ఎంతమందిని? 22 మంది సేవకులు తయారు చేసిందన్నా. అక్క జీవితమే యేసయ్య కొరకు దారపోసేసిందన్నా. అక్క జీవితమే యేసయ్య కొరకు చెప్పండి దారపోసింది. ఈ సంవత్సరంలో దేవుడి కొరకు నీ నిర్ణయం ఏంటి? దేవుడి
కొరకు ఏమన్నా ఉపయోగపడతావా? నీకు కావాల్సినవన్నీ పొందుకున్నావు. చెప్పండి అమ్మా, మీకు కావాల్సినవన్నీ పొందుకున్నారు. దేవుడి కొరకు ఏమన్నా ఉపయోగపడతావా? ఒకసారి అలాగే మోకరించండి, 2 చేతులు పైకెత్తండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఒక్క మంచి నిర్ణయం తీసుకోండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవా, హిజ్కియా వలె పెందల కాడ మీ సన్నిధికి వచ్చే భాగ్యం నాకు దయచే. మిమ్మల్ని గౌరవించే భాగ్యం నాకు దయచే ప్రభువా. అమ్మ, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్క బ్రదర్, ప్రతి ఒక్క సిస్టర్ హృదయాన్ని దర్శించండి దేవా. హిజ్కియా వలె పెందల కాడ మీ సన్నిధికి రావాలి. హిజ్కియా వలె మంచి సాక్ష్యం కలిగి సమాజంలో నేను బ్రతకాలి. ఎన్నోసార్లు మీకు దుఃఖం కలుగు చేశాను. నా ప్రవర్తన ద్వారా ఎన్నోసార్లు మిమ్మల్ని విసిగించాను. ఈ సంవత్సర కాలం ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను ప్రభు. నాలో ఉన్న కోపం చచ్చిపోవాలి, నాలో ఉన్న తొందరపాటు చచ్చిపోవాలి, నాలో ఉన్న గర్వం చచ్చిపోవాలి, నాలో ఉన్న అహంకారం చచ్చిపోవాలి. నాకు మంచి సాక్ష్యం కావాలి ప్రభు. చెప్పండి అమ్మా, ఏసైతే చెప్పు. మంచి సాక్షి కలిగి బ్రతకడానికి కృప చూపించయ్యా. బిడ్డలారా, దేవుడు రాకడ సమీపంగా ఉంది. అమ్మా, దేవుడు రాకడ సమీపంగా ఉంది. దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఏ విషయాల్లో మారాలో ఈరోజు ఒక తీర్మానం చేసుకో. హిజ్కియా దేవుని సేవకులకు సహకరించాడు. నీ దైవ సేవకుడు ఏం తింటున్నాడో నీకు అర్థమవుతుందా? నీ దైవ సేవకుడు కుటుంబం ధరించుకుంటుందో నీకు అర్థమవుతుందా? సేవకుని కుటుంబం ఎలా ఉంటుందో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు? ఎప్పుడు నేను నా కుటుంబము, నేను నా కుటుంబం, నేను నా కుటుంబమే కాదు. నీ కొరకు ప్రయాసపడి, నీ కొరకు కన్నీరు గార్చి దైవ సేవకుని కుటుంబాన్ని నువ్వు పట్టించుకుంటున్నావా? బిడ్డలారా, హిజ్కియా చెదిరిపోయినటువంటి యూదులను ఇశ్రాయేలును కలిపి ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి ఉండాలని నిర్ణయం తీసుకున్నవాడు. ఇదిగో, నీ ద్వారా ఎవరు చెదిరిపోకూడదు. నువ్వు అనేక మందిని సమకూర్చే బిడ్డగా ఉండాలి. దేవుని కొరకు ఉపయోగపడతావా? అమ్మా, మీ అందరూ ఒక మాట అడుగుతాను. అయ్యా, మీ అందరూ ఒక మాట అడుగుతాను. బాడీ అంత పనిచేయనటువంటి శ్రీదేవికే అంత భారం ఉంటే, నీకు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. నీకు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. దేవుడి కొరకు ఈ సంవత్సర కాలం వాడబడతావా? దేవా, నన్ను వాడుకోమని అడుగుతావా ఈ సంవత్సరం? కొంతమందికైనా సువార్త చెప్పాలి ప్రభు, కొంతమందికైనా సువార్త చెప్పాలి ఆయన. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి శ్రీదేవి అనే సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. ఆ శ్రీదేవి అనే సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. 22 మంది సేవకులు సిద్ధపరిచిందంట. అనేక మందికి స్వార్థను పంచింది ఆ సహోదరి. నువ్వు చీర కనుక్కుంటే పక్కోళ్ళకి చెప్పకుండా నువ్వు ఉండలేవు. నువ్వేది కొనుక్కున్న పక్కోళ్ళకి చెప్పకుండా ఉండలేవు నువ్వు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య గురించి ఒక్కరికన్నా చెప్పావా సహోదరుడా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య గురించి ఒక్కరికన్నా చెప్పావా తల్లి? ఒకరికన్నా చెప్పావా? ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నా. దేవా, నీ కొరకు నన్ను వాడుకో ప్రభువా. అయ్యా, నీ రాజ్యం కొరకు నన్ను వాడు. ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. అమ్మా, ప్రార్థన చేస్తున్నారా? ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. అయ్యా, ఈరోజు నన్ను వాడుకో ప్రభువా.
నీ మైకు కొరకు నన్ను వాడుకో ప్రభు అని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. హిజ్కియా వలె ఒక మంచి ప్రవర్తన కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ ఉదయకాలం మీతో మాట్లాడాడు. హిజ్కియా తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకో. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదనం ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. హిజ్కియా పెందల కాడని లేచి దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. సేవకులకు సహకారిగా ఉన్నాడు. అందరిని ఐక్యపరిచిన వాడుగా ఉన్నాడు. అలాంటి నిర్ణయం నువ్వు తీసుకు దినం ప్రభు తప్పకుండా 2026 సంవత్సరంలో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించదా యేసు రాజా, నిన్నే ప్రేమించదా. ప్రేమించదా యేసు రాజా, నిన్నే ప్రేమించదా. ప్రేమించదా, 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 ప్రేమించదా. నా Dev
యేసురాజా ప్రభు నీతో మాట్లాడా. ఇది మన దేవుని సేవకులు మన మధ్యగా పంపించారు. ప్రభు నీతో ముఖాముఖిగా మాట్లాడు. ఇది నీ జీవితాన్ని సరిచేసుకో. ఒక ఎంతకాలం 2026 సంవత్సరం కూడా ప్రభు నీకు ఇచ్చాడు. హిజ్కియాను మీ ముందు పెట్టాడు. హిజ్కియా పెందల కాడని లేచి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించే రాజుగా ఉన్నాడు. మంచి సాక్ష్యం కలిగిన వారు ఉన్నాడు. సేవకులకి సహకారిగా ఉన్నాడు. ఐక్యత కలిగిన వారందరినీ ఐక్యత చేసిన వాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవులారా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, ఈవెను మీ దాసులను నిలబెట్టి మా ఒక్కొక్కరితో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభా, మీరు మాట్లాడినటువంటి మాటలు మేమే మాత్రం వ్యర్థం చేసుకోకుండా అలాగని మేము అనుసరించి నడుచుకునే వారిగా చేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. చేసముగా మా మధ్యకి మీ దాసులను తీసుకొచ్చి మాతో మాట్లాడించినందుకు స్తోత్రం. మీ దాసులు చేస్తున్న పరిచర్యని మీరు బహుగా వర్ధల చేయండి, విస్తరింప చేయండి నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోండి.
ప్రభా ఎంతవరకు నాయన మీ సన్నిధిలో మీ యొక్క సన్నిధి, మీ ప్రసన్నత, మీ మహిమ ఈ స్థలములో మీరు ఉంచినందుకు స్తోత్రం. వచ్చిన బిడ్డలకున్న ప్రతి అవసరములు తీర్చండి, వారి కోరికలను నెరవేర్చండి ప్రభువా. ఆశీర్వాదం దయచేయి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి కలిసి చెబుదాం. నా ప్రాణమా నా అంతమున సమస్తమైన పరిశుద్ధ నామను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయ, తండ్రిని దేవుని ప్రేమ, సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మ సహవాసం ఈనాడు చేరిన మనందరికీ విశేషముగా మన మధ్యకు వచ్చిన దేవుని దాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువే తోడై ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.